నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఓంకార నాదమే ఆదిస్వరమై, సంగీతమే సరస్వతి స్వరూపమై, మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశాన్ని మధుర గానామృతంగా లోకానికి అందించిన గాన గంధర్వుడు అమరజీవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి, గానకోకిల అమరజీవి ఎస్ జానకికి మధుర స్మృతులకు అక్షరాంజలి ఘటిస్తూ కళను ఆరాధించే హృదయాల సమక్షంలో నిర్వహిస్తున్న ఈ స్వరాభిషేకం మహోత్సవ వేదికపై సేవకు సార్థకతను, సౌజన్యానికి సౌందర్యాన్ని, మానవత్వానికి మహిమాన్వితమైన అర్థాన్ని అందించిన మహనీయులు ఈగ మల్లేశంని ఘనంగా సత్కరించుకోవడం మా జన్మధన్యమని భావిస్తున్నాము. ప్రపంచంలో ప్రతి మనిషి జన్మిస్తాడు, కానీ కొంతమంది మాత్రమే జన్మకు జన్మార్థాన్ని అందిస్తారన్నారు. చెన్నైలో అక్కడ మన కళాకారులు అక్కడికి వెళ్ళిండు. నాకు ఇంటిమేషన్ నుంచి రమ్మని చెప్పిండు. నేను మద్రాసుకు వచ్చి తీసుకోలేదు, నేను అక్కడ రాలేనని చెప్పి అలా చెప్తే మన కళాకారులు అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మా ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, మా ఓరుగల్లు కళాకారులకు ఎంతో శ్రేయస్కరంగా మా కళాకారులు ఇక్కడనే కాదు ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఓరుగల్లు అంటే మరికి కళకు ప్రతీక అని చెప్పి గుర్తున్నది. కాబట్టి మా అన్నకు మేమే ఓరుగల్లు చేసుకుంటాం అని చెప్పి అక్కడ మాటిచ్చి మన కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత జానకి గారు కూడా మరి తోడుగా వారు కూడా కాలక్రమేణా మరి వారి జ్ఞాపకం కూడా మరి రెండు కలిపి ఓరుగల్లు స్వరాభిషేకం అనే పేరు మీద మరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా అక్కడ మాటిచ్చుళ్ళు, ఇక్కడ నేను దొరకట్లేదు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు దాదాపుగా చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న ఇక్కడ హన్మకొండలో ఉన్నట్టుగా వాళ్ళకు మరి తెలుసుకొని 4th క్లాస్ ఎంప్లాయీస్ గ్రామీణ తపాలా కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయంలో మరి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే అది తెలుసుకొని మన కళాకారుల బృందం అంతా జిల్లా పరిషత్ రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఇంత పెద్ద అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు వాస్తవంగా. మరి ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగల్లు ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికో ఈ కార్యక్రమం వెళ్తుంది. కాబట్టి స్వరాభిషేకం ఓరుగల్లు కూడా సక్సెస్ అయింది అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి ద్వారా ప్రేక్షకులు కూడా చాలా గుర్తుంది. కాబట్టి అంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చింది. కాబట్టి మరి దిగ్విజయం చేసినందుకు మా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ముఖ్య అతిథులు డీసీపీ గారు జితేందర్ రెడ్డి గారు, వేదిక మీద మా బూర విద్యాసాగరంగా మేమైతే అప్పుడు మొదటి కాలంలోనే ఉన్నాం. దాదాపుగా మా జితేందర్ రెడ్డి గారు కూడా కళాకారులు, రామారావు గారు, ఎస్ఐ గారు చాలామంది, మా అన్న కూడా పెద్దన్న, మా ప్రకాష్ అన్న కూడా, మహేష్ అన్న కూడా మా చేదోడు వాదులుగా నేను చాలా కార్యక్రమాలలో కూడా మేము తెలుసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మా తమ్ముడు కూడా, మా రవీందర్ సోదరులు వీళ్ళంతా ముఖ్యంగా నా మీద అభిమానంతో చేసినటువంటి ప్రేక్షకులు కూడా నిజంగా కూడా ఇంతసేపు మన డీసీపీ గారు మాట్లాడారు. కళలు అనేది కఠినంగా చెప్తే అర్థం కాదు, కొందరు వినిపించుకోరు. సంగీతం ద్వారా ఎంత కఠినానైనా జయించవచ్చు అనేది ఒక సంకేతం. పాప కూడా ఏడిస్తే వాళ్ళ గంటలు అదో ఏదో అని ఏదో చేస్తుంటారు. కానీ ఒక పాట పాడితే ఆ ఏడు ఆగిపోతుంది. ఒక సంగీతం వినిపిస్తే ఆ పాప కడుపు నిండిపోయి పాలు అడగదు. మనం ఎన్నో ప్రత్యక్షంగా చూసినాం. బండలు కొండలు సైతం సంగీతానికి బానిసలైపోతుంది. కాబట్టి సంగీతం అనేది ఒక జీవిత పరిమాణంలో ఒక భాగం. ఇంతసేపు మేడం గారు చెప్పారు, రాష్ట్ర సాధనలో భాగంగా మరి అనేక రూపాల్లో మనం ఉద్యమాలు చేస్తే మొదటి స్థానంలో సంగీతం ఉంటుంది. ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు కానీ